నమస్కారం. భగవద్గీత పాఠమునకు స్వాగతం. గత వారం మనం 7 శ్లోకాల వరకు తెలుసుకున్నాం. కర్మ సన్యాసము, కర్మయోగము ఇవి రెండు కూడా జీవనంలో ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. కలిసే ఆచరించాలి. ఏ ఒక్కదాన్ని మనం ఆచరించినా కూడా రెండవది కూడా మనం ఆచరించిన వాళ్ళు అవుతామని కృష్ణుడు వివరించిన విషయాన్ని చూసాం. కర్మ సన్యాసము అంటే ఏదైనా కర్మ చేసేటప్పుడు ఆ కర్మ పైన ఉన్నటువంటి మోహమును కానీ, ఈ కర్మకు ఇలాంటి ఫలము వస్తుంది అన్నటువంటి ఆశను కానీ వదలడం. కర్మను వదలడం కాదు, కర్మ పైన ఉన్నటువంటి మోహాన్ని, ఆశలను వదలడం. కర్మయోగం అంటే ఏ కర్మ చేయడం ద్వారా మనకు తరువాతి అభివృద్ధి పదానికి నడిపించేటటువంటి జ్ఞానం వృద్ధి చేయబడుతుందో అలాంటి కర్మలు చేయడం. ఏదో ఒక పని చేయడం కాదు. ఏ పని చేసినా కూడా దానివల్ల ఏదో ఒక మనకు ప్రయోజనం ఉండాలి. మోక్షానికి సంబంధించిన ప్రయోజనం ఉండాలి. దాన్ని మనం కర్మయోగం అంటాం. ఈ రెండింటినీ కూడా ఒకదానితో ఒకటి ఉంటుంది. కర్మయోగం వేరే, కర్మ సన్యాసం వేరే అని కాదు అని భగవంతుడు ఇక్కడ మనకు వివరించినట్టు చూసాం. తర్వాత మరికొన్ని శ్లోకాలని మనం ఇవాళ చూద్దాం. నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ పృశం జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రపలన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిబిషన్ అపి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ అంటారు భగవంతుడు. చాలా ఉత్తమమైనటువంటి శ్లోకం. భగవంతుడు ఏం చెప్తారంటే, మామూలుగా మన జీవనంలో మనం ఏం చేస్తాం? దేవుడిని పూజించడానికి మాత్రం కర్మాచరణ కాదు అంటాడు భగవంతుడు. మనం ఏం చేస్తాం? ఏదో ఉదయం లేస్తూనే స్నానం చేసి దేవుణ్ణి మనం ఒక 10 నిమిషాలు కానీ, ఒక గంట సేపు కానీ పూజ చేస్తే ఆ రోజు మనం కర్మాచరణ అయిపోయింది. దాన్ని మాత్రమే మనం కర్మాచరణ కిందకి తీసుకుంటాం. ఇక్కడ భగవంతుడు ఏమంటాడంటే, కేవలం దేవుణ్ణి పూజించడం మాత్రమే, ఏదో పారాయణము జపం చేసుకోవడం మాత్రమే కర్మాచరణ కాదు. మనం వేసే ప్రతి ఒక్క అడుగు కూడా కర్మయోగం కావాలి అంటాడు. మనం పారాయణం చేసుకుందాం. ఇప్పుడు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తాం. లేకపోతే ఏదో ఒక భగవద్గీతలోని 700 శ్లోకాలు ఉన్నాయి. రోజుకు ఒక అధ్యాయం కానీ, 2 అధ్యాయాలు కానీ, రోజుకు 18 అధ్యాయాలు పారాయణం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సుమారు ఒక 4 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు భగవద్గీతని మనం ఏమంటాం? ఏదైనా పారాయణం చేస్తే ఎందుకోసం చేస్తాం? పుణ్యం వస్తుంది, పుణ్యం కోసం చేస్తాం. కొద్దిగా మనం లోతుగా ఆలోచించామనుకోండి, మనం ఈ యొక్క 5వ అధ్యాయంలో కర్మ సన్యాసము, కర్మయోగము రెండూ చెప్పుకున్నాం కాబట్టి, కర్మ విషయంలో ఈ రెండింటిని విశ్లేషించాలి కాబట్టి, ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే, రోజు విష్ణు సహస్రనామము లేక భగవద్గీతను పారాయణం చేస్తున్నాం. ఇది కర్మయోగము, కర్మ సన్యాసం కిందకి వస్తుందా అని మనం ఒక ప్రశ్న వేసుకున్నాం అనుకోండి. ఏదైనా సరే మనం చేస్తున్నటువంటి కర్మలు ఈ రెండింటి కింద వస్తుందా అని పరీక్షించుకోవడం ద్వారా మనం మరింత అభివృద్ధి ప్రదానికి వెళ్ళొచ్చు. భగవంతుడు చెప్పినట్లు ఆచరించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా చూస్తే రోజు భగవద్గీతను, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం ఇది కర్మ సన్యాసం కిందకి వస్తుందా అంటే, మనం పారాయణం కానీ, చదవడం కానీ ఏదైనా చేసేటప్పుడు దీని ద్వారా నాకు ఎలాంటి ఫలితము అక్కర్లేదు, నేను ఒక మనిషిగా నా కర్తవ్యం ప్రకారం నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు ఇది కర్మ సన్యాసం కిందికి వస్తుంది. లేదా ఈ యొక్క పారాయణం చేస్తున్నాను, ఎందుకోసం చేస్తున్నాను, దీనికి ఇలాంటి ఫలితం వస్తుందని చెప్పారు, నేను రోజు కూడా ఎన్నో పాపకార్యాలు చేస్తున్నాను, రోజుకు ఒక గంట మాత్రం పుణ్యకార్యం చేస్తూ మిగిలిన 23 గంటలు పాపకార్యాలు చేస్తున్నాను,
దాన్ని సబ్స్టిట్యూట్ చేయడానికి ఇది ఏదో కొద్దిగా పుణ్యం కావాలి కదా, అది జనరేట్ చేసుకోవడానికి చేస్తున్నాను అంటే అది కర్మ సన్యాసం కిందికి రాదు. ఇక రెండవది కర్మయోగం. కర్మయోగం కిందికైనా వస్తుందా అంటే మనం చదవడం ద్వారా ఏదైనా ఒక జ్ఞానం వృద్ధి చేయబడాలి, వృద్ధి అవ్వాలి. ఇప్పుడు రోజు మనం విష్ణు సహస్రనామాన్ని చదువుతున్నాం అనుకోండి, టైప్ రికార్డర్ చదువుతుంది. మనకి ఎస్విబిసి ఛానల్లో రోజు సాయంకాలం 5:30 గంటకు సహస్రదీపాలంకార సేవ తర్వాత వాళ్ళే విష్ణు సహస్రనామం వేస్తారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి వేస్తారు, లేదా ఇంట్లో అందరికీ MP3 ప్లేయర్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి. ఉదయం లేస్తూనే వాళ్ళు విష్ణు సహస్రనామం ప్లే చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ మనకన్నా ఎక్కువగా సెల్ ఫోనే కాన్సన్ట్రేట్గా చేస్తుంది. దానికి ఏమైనా పుణ్యం వస్తుందా? దానికి ఏమైనా జ్ఞానం వృద్ధి చేయబడుతుందా అంటే ఏమీ లేదు. ఎందుకంటే అది ఒట్టి చదువుతూ ఉంటుంది అంతే. మనం కూడా అంతే చేస్తాం. ఏదైనా ఒక శ్లోకం తీసుకుని ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ అంటాడు భగవద్గీతలోని మొదటి శ్లోకం. ఇది ప్రతిసారి ఇట్లాగే చదువుతున్నాం అనుకోండి, మనకు టేప్ రికార్డర్కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కానీ అన్ని శ్లోకాలు చదవకపోయినా కూడా ఒక శ్లోకాన్ని మాత్రం చదివి ఆ శ్లోకాన్ని అర్థం చేసుకొని అది మన అనుభవానికి తీసుకొని వస్తే మనకు అనుభవంలో రావాలి. అనుభవంలోకి తీసుకువస్తే మన యొక్క స్వభావం కానీ మన యొక్క ఆలోచన సరళి కానీ మారినట్లయితే అది మోక్షం వైపుకు నడిపిస్తుంది. కానీ కేవలం చదవడం ద్వారానే మోక్షం వైపుకి ఏదీ నడిపించదు. అందుకే శాస్త్రంలో అంటారు, ఏ తత్వమైతే అనుభవానికి రాదో, కేవలం గ్రంథంలో ఉన్నదానికి మాత్రం పరిమితం అవుతుందో, కేవలం ప్రయుక్తంగా తర్కం చేసుకోవడానికి ఇంకొకటి తర్కం చేసుకొని ఇంకొకటికి మాట్లాడడం, ఒక సంభాషణకే పరిమితం అవుతుందో, ఆ తత్వము ఎంత పెద్ద తత్వమైనా కూడా, ఎంత బలమున్నా కూడా కేవలం మన బుద్ధి తృప్తి కోసమే కానీ జీవన ప్రయుక్తానికి పనికిరాదు, జీవనాచరణానికి పనికిరాదు. భగవద్గీత పుస్తకమే అయినా దాంట్లో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఆ ఎన్నో శ్లోకాలను చదివి తద్వారా మన మనస్సు సంస్కరించబడితే అప్పుడు భగవద్గీత ఉపయోగపడుతుంది. కానీ లేకపోతే మనకు ఏదో కాలక్షేపానికో లేదా ఏదో మనకు తల చెడిపోయిందండి వేరే వేరే పనుల మీద ఒక గంట సేపు మనం భగవద్గీత విందాము దానికో పనికొస్తుంది. కానీ మనకు జీవనంలో అభివృద్ధి పదం పైన నడిపించడానికి ఇది ఎంత మాత్రము సహాయపడదు. ఇది చాలా మంచి శ్లోకం, ఇది మనం గుర్తించాలి. కేవలం తర్కాని కోసమో గ్రంథాన్ని చదవడాని కోసమో పరిమితమైతే ఇది ఎందుకు ఉపయోగపడదు. ఇవాళ మనం భగవద్గీతను ఆశ్రయిస్తున్న దేనికోసం? ఏదో పుణ్యం సంపాదించడం కోసమో లేకపోతే మన మానసికంగా కొద్దిసేపు భగవంతుడి చేత గడపాలనే దానికోసమో, ఇలాంటి వాటి కోసం మనం భగవద్గీత చదవడం కానీ భగవద్గీత ప్రవచనాలు కానీ పాఠాలు కానీ వినడం కానీ జరుగుతోంది. కానీ దాంట్లో మన స్వానుభవం మనము గత చేయలేదనుకోండి, ఎందుకు పనికిరాదు. అందుకే సంస్కృతంలో ఒక సుభాషితం ఉంది, మనం గురువు దగ్గర 25 పాలు మాత్రం 25% మాత్రమే గురువు దగ్గర నేర్చుకుంటాం. మిగిలిన 25% స్వాధ్యాయము మనమే చదువుకోవాలి. ఇంకా 25% సమాజంలో చూసి నేర్చుకుంటాము. మిగిలిన 25% స్వానుభవంతో నేర్చుకుంటాం. అంతేకాని గురువు చేతనే గురువు వద్దనే మనం 100% జ్ఞానాన్ని మనం పొందలేము. అది ఓన్లీ 25 భాగాలు మాత్రమే. కాబట్టి మనం చేస్తున్నది మనకు స్వానుభవానికి వస్తుందా? మనం ఎంతసేపటికి ఏదో ఒక వంటకం చేసుకొని ఒక స్వీట్ నేర్చుకున్నాం అనుకోండి, మైసూర్ పాక్ అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, గంట సేపు అందరూ డిస్కస్ చేసుకుంటాం. చివరిగా ఏం చేయాలి? ఆ మైసూర్ పాక్ చెయ్యాలి, కర్మ అనుష్ఠానం చేయాలి. చేసిన తర్వాత దానిని తినాలి. తిన్న తర్వాత మనకు తృప్తి కలగాలి. అప్పుడు ఏమవుతుంది? తిన్న నాలుక పైన మైసూర్ పాక్ చేసినటువంటి వంట నాలుక పైన పడిన తర్వాత
స్వానుభవం పెరుగుతుంది. అప్పుడు మనం ఎంతసేపు చర్చించుకున్నామో అవన్నీ కూడా మన అనుభవానికి వస్తుంది. లేకపోతే ఎంతసేపు చర్చించుకుంటూ పుస్తకాలు చదువుతూ యూట్యూబ్లో ఆ వీడియోలు చూస్తున్నాం అనుకోండి, బాగానే ఉంటుంది, నోరు ఊరుతూ ఉంటుంది, అంతే. మన అనుభవానికి అయితే రాదు. అది తిన్నట్టు కూడా కాదు. కళలో కూడా తిన్నట్టు మన కళ వస్తుంది, కానీ అనుభవంలో ఉంటుందా? అనుభవంలోకి రాదు. సో ఏదైనా సరే మనం వంటకం కానీ ఏదైనా ఒక బట్టలు కట్టుకోవాలి, ఒక మంచి బట్టలు కొనుక్కోవాలి, అది వేసుకున్న తర్వాతే స్వానుభవం వస్తుంది. ఒక మంచి సెల్ ఫోన్ కొనుక్కోవాలి, ఎంతసేపటికి చూస్తూ పక్కవాడి సెల్ను చూస్తూ ఉంటే మనకేం ఆనందం కలుగుతుంది? స్వానుభవం రావాలంటే మనము కొనుక్కొని మనము ఆపరేట్ చేయాలి. పిల్లల ఆట వస్తువులు కొద్దిసేపు నేను ఆడతాను, ఇస్తావా అని అడుగుతాడు. మన అనుభవానికి రావాలి కదా. ఎంతసేపు టీవీలో క్రికెట్ మ్యాచ్ చూడడం కాదు, నేను కూడా బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లో కూర్చొని చూస్తూ చేసి ఆడినట్లయితే అప్పుడు నా అనుభవానికి వస్తుంది. ఆ అనుభవం మనకు ముందు అభివృద్ధి, ముందు అడుగు వేసే అడుగుకు తోడ్పడవాలి. అందుకే మనం కేవలం భగవద్గీతను చదవడం మాత్రం కాదు, చదివిన తర్వాత అందులో ఉన్న అర్థాన్ని తెలుసుకొని మనకు అది స్వానుభవంలోకి వచ్చి మనము వేసే తర్వాత అడుగులో ఏదైనా మార్పు కనిపించింది అనుకోండి, అప్పుడు భగవద్గీత చదవడం వల్ల కర్మయోగం కిందికి వస్తుంది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అది భగవద్గీత కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం భగవంతుడికి చేసే ఏ పూజ అయినా సరే, ఒక పుష్పాన్ని సమర్పించడం కూడా ఒక క్రియనే. భగవంతుడికి ఒక పుష్పాన్ని సమర్పించాం, ఒక క్రియ. దాంట్లో ఎందుకు చూసుకోవాలి? కర్మయోగము, కర్మ అనుష్ఠానము, కర్మయోగము, కర్మ సన్యాసము రెండూ దీంట్లో ఉందా అని చూస్తే భగవంతుడు ఏమంటావు? పత్రం పుష్పం తలఫలం తోయం యోమే భక్తి సవే ప్రియ. నువ్వు ఏదైనా సమర్పించు. పత్రంకి ఒక చిన్న ఆకు, ఒక మారేడు దళ ఆకు సమర్పించు, లేక ఒక పుష్పాన్ని, చిన్న పువ్వు చాలు. నువ్వు దాంట్లో ఏ క్వాలిటీ పువ్వు, దాంట్లో వాసన వస్తుందా, అది ఎంత అరుదుగా ఉంటుంది, ఏ దేశం నుంచి తెప్పించాం, ఇది అక్కర్లేదు. ఒక చిన్న పువ్వు, అది ఈ పువ్వు అని చెప్పాడు, కానీ అది దాంట్లో మళ్ళీ మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మల్లె పువ్వా, ఏదైనా సరే పువ్వు, ఎందుకంటే ఏ పువ్వు అయినా కూడా భగవంతుడేగా సృష్టించాలి. ఒక పువ్వు తీసుకోండి. ఫలం, మనకు అవైలబిలిటీలో ఉన్న ఫలాన్ని తీసుకోండి. తోయం, ఏది దొరకలేదు అనుకోండి, నీళ్లు, స్వచ్ఛమైన నీళ్ళు మనకు దొరుకుతాయి. ఆ నీళ్లతో నాకు భక్తితో సమర్పించు. ఇవన్నీ పదార్థాలు ముఖ్యం కాదు, దాంతోపాటు భక్తి ముఖ్యం. ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, మనం మొదట ఏం చేస్తాం? చాలా సంతోషంతో మొదట ఒక గ్లాసు నీళ్ళు ఇస్తాం. ఆ నీళ్ళు పోతూనే కాస్త నీళ్లు తాగండి, ఎండనబడి వచ్చారని ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చామనుకోండి, ఆ క్షణంలో వాడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. నీళ్లు తాగడం వల్ల కాదు, వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం వల్ల. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం అడగలేదనుకోండి, నీళ్లు కూడా అడగలేదనుకోండి, ఎలా ఉంటుంది? ఎండనబడి వచ్చినటువంటి భర్తకు భార్య ఇంటికి వస్తూనే ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చానుకోండి, అన్ని కష్టాలని అతను మర్చిపోతాడు. అలా కాకుండా నీళ్ళు ఇవ్వకుండా, ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చారు, ఎంతసేపు ఎక్కడున్నారు, మీకోసం నేను వెయిట్ చేయాలా, ఇలా అనుకోండి, మరింత విసిగిపోతాడు. సో ఏదైనా పదార్థం ఇస్తున్నామంటే దాని వెనుక ఉన్నటువంటి ప్రేమను ఆస్వాదిస్తాము. మిత్రుడితో కలిసి ఒక చిన్న టీ పాకలో ఒక టీ తాగుతాం. అదే ఒక 5 స్టార్ హోటల్లో కూడా టీ తాగొచ్చు, మనం ఒక్కరే వెళ్ళి తాగుతాం. అదే ఇక్కడైతే మిత్రులతో కలిసి ఒక 5 మందితో కలిసి టీ తాగామనుకోండి, టీ తాగే కార్యం ప్రధానం కాదు, మిత్రులందరితో అక్కడ సమావేశమై ఆనందంగా తాగడం ఉంది చూసారా, అది ఇంపార్టెంట్. స్నేహం అనేది కూడా ప్రేమ కిందికి వస్తుంది. ఆతిథ్యం, బంధు ప్రేమ, అవన్నీ కూడా ప్రేమ కిందికి వస్తాయి. అంటే ఒక వస్తువుని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ప్రేమను పంచుకోవడం అని కార్యం అది. అలాగా ఇదే విధంగా భగవంతుడికి ఏది సమర్పించినా కూడా భక్తిని మనం ఇస్తున్నామా? ఆ భక్తి ఉందా? భక్తి ఎలా వస్తుంది? జ్ఞానంతోనే వస్తుంది. జ్ఞాన భక్తి వైరాగ్యం, జ్ఞానము భక్తి వైరాగ్యం. జ్ఞానం అనేటటువంటి ఒక పక్షికి భక్తి వైరాగ్యం అనేది 2 రెక్కలు లాంటివి. రెక్కలు ఎగిరితేగా మనకి జ్ఞానం పైకి లేస్తుంది. అలాగా మనకు బాగా పెద్దవాళ్ళని గౌరవించాలని తెలిస్తే కదా ఫస్ట్ భక్తి రావడానికి. భగవంతుడిని మనం గౌరవించాలి, భగవంతుడు మనకు ఎంతో చేస్తున్నాడు అని వచ్చిందనుకోండి, అప్పుడు భగవంతుడి పైన భక్తి ప్రతిపత్తిలో మనకు సమర్పించే దాంతో పాటు సంతోషం కలుగుతుంది.
ప్రేమ వస్తుంది. అలాగా ఆ సంతోషం కలగాలి. పత్రం పుష్పం ఫలం తోయం సమర్పించి, నీకెందుకోసం సమర్పిస్తున్నాను? నా పిల్లకు పెళ్లి కాలేదు, మేము ఇంకా ఇల్లు కట్టుకుంటున్నాం, అది ఇంకా సగంలోనే ఉంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మా వాడి ఎడ్యుకేషన్ పోస్ట్ పోన్ కాకుండా వాడికి మంచి కాలేజీ సీట్ వచ్చేట్లుగా చెయ్యి. ఇవన్నీ కోరికలు పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ కర్మ సన్యాసం కిందికి రాదు. భగవంతుడా, నువ్వు మమ్మల్ని ఉద్ధరిస్తున్నావు, ఏదో నీ కొడుకులాగా చిన్న ఉడతా భక్తిగా నేను ఇది సమర్పిస్తున్నాను, ఇది కేవలం టిప్పులాగా భావించకు, నా సంతోషం కోసం ఇస్తున్నాను భగవంతుడా అని సమర్పించామనుకోండి, కర్మ సన్యాసము కర్మయోగము రెండూ అవుతాయి. భగవంతుడికి సమర్పించడం ద్వారా ఏమవుతుంది? మరింత జ్ఞానాన్ని దగ్గరకు అవుతాము. ఈ విధంగా మనము చేసే ప్రతి ఒక్క క్రియలో కూడా ఇలా కర్మ అనుష్ఠానము కర్మ సన్యాసము రెండూ ఉందా అని చూసుకోవాలి. ఇవి రెండూ ఉన్నట్లయితేనే అది కర్మ కిందికి వస్తుంది. అది కర్మ కిందికి రావడమే కాదు, మనం చేసేటటువంటి ఏ కర్మ అయినా కూడా దాంట్లో మనం చిక్కుబడము, ఎలాంటి లోపాలు ఉండవు అనేది భగవంతుడి యొక్క సందేశం. ఇక్కడ కేవలం దేవుడి గుడిలో దేవుడిని పూజ చేస్తే మాత్రం కర్మయోగం కాదు, దాని వెనుక ఈ దృష్టికోణంతో చూడాలి. ఇంకోటి, కర్మానుష్ఠానం చేయువాడు నేనుగా ఏం చేయడం లేదు, నాది కేవలం సంకల్పంతో కూడుకున్నటువంటి కర్మ, అయితే ఇచట నాకు స్వాతంత్రం లేదు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. సరే, ఏదైనా సరే మనకు భగవంతుడే చేయించాలి. ఇక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఒక 2 నుంచి 3 సంవత్సరాల పిల్లవాడికి ఆకలిస్తుంది అనుకోండి, తాని వంటింటికి వెళ్ళి ఒక ప్లేట్ పట్టుకొని ఒక గరిటెలో అన్నం వేసుకొని సాంబార్ వేసుకొని కలుపుకొని తినలేదుగా. వెళ్ళిందని ఒకవేళ వదిలేమనుకోండి, ఆ వాటిని పట్టుకోవడానికి యొక్క శక్తి సరిపోక కింద పడేస్తుంది. తల్లి ఏం చేస్తుంది? తనకి ఆకలి అని తెలుసుకున్న తరువాత వంటింటికి వెళ్ళి తానే ఒక పళ్ళెల్లో అన్నీ వడ్డించుకొని తినిపిస్తుంది. ఎట్లా చిన్నపిల్లవాడికి తల్లి అన్నీ తినిపిస్తుందో, అలాగే భగవంతుడు కూడా మనం పిల్లల వలె అన్ని కర్మలు తానే చేయిస్తాడు. మనం ఆకలేసింది అనుకోండి, అన్నం కావాలనుకోండి, ఎక్కడి నుంచి రావాలి? వర్షం రావాలి. ఆ వర్షం రావడానికి మన చేతిలో ఏం లేదు. ఇప్పుడు నేను వర్షం పడాలి అంటే పడుతుందా? భగవంతుడు చేయాలి. భగవంతుడు, నా కొడుకు అలమటిస్తున్నాడు, ఇతనికి ఆహారం కావాలి, ఆహారం తయారవ్వాలంటే వర్షం కావాలి, భగవంతుడు ఇవ్వాలి. అంటే మనకు స్వాతంత్రం లేదు. మనం దేన్ని కూడా సృష్టించడానికి కానీ దాన్ని కాపాడడానికి కానీ మనకు స్వాతంత్రం లేదు. కానీ సంకల్పం మాత్రం మనదే. ఇప్పుడు తినాలి అని నాకే అనిపిస్తుంది, కానీ తినాలి అనిపించినంత మాత్రాన వచ్చేటటువంటి పదార్థాలన్నింటినీ కూడా నేను తయారు చేసుకోలేను. పరోక్షంగా భగవంతుడే తయారు చేస్తాడు. మనం చేయాలి అని అనుకున్న పనులన్నీ మనం చేయడం కుదరదు. మనం కోరుకున్నవన్నీ దొరకవు. ఎందుకంటే ఫలాన్ని కేవలం కోరుకోవచ్చు, కానీ ఖచ్చితంగా పొందడానికి కావలసిన స్వాతంత్రం మనిషికి ఉండదు. ఇది ప్రతి ఒక్కరికి అనుభవానికి వచ్చే విషయం. అయితే క్రియ మాత్రం మన ద్వారానే జరుగుతుంది. నేనేం చేస్తానంటే భగవంతుడు చేయించాలి అని అందరికీ తెలుసు, కానీ పని చేసేది మనమే, కానీ చేయించేది మాత్రం భగవంతుడు. ఎందుకంటే చేయించాలంటే ఏం కావాలి? దానికన్నీ కూడా సామగ్రి అన్నీ కూడా మనం ఎక్కడ తెచ్చుకుంటాం? అన్నీ భగవంతుడు ఇవ్వాల్సిందే. కావున నాకు ఇలాంటి ఫలమే రావాలి, ఇలాంటిదే దొరకాలి, ఇలాంటిది వద్దు అనేటటువంటి కోరికతో కానీ, లేదా నేనే చేశాను అనేటటువంటి అహంకారంతో కానీ చేయడం లేదు అనేటటువంటి అవగాహన ఉండాలి. నేను అహంకారంతో చేయడం లేదు, నాకు ఇలాంటి ఫలమే కావాలని చేయడం లేదు, నా లోపల భగవంతుడు ఉండి నా చేత ఈ పని చేయిస్తున్నాడు అనేటటువంటి తత్వజ్ఞానం తెలిసి ఉండాలి. కావున దేనిలోనూ కూడా నేను, నాది అనేటటువంటి అహంకారం అతనికి ఉండదు. అన్నీ భగవంతుడి సంకల్పంతో జరుగుతోంది. కానీ నేను ఇచ్చట నా స్వతంత్రుడను కాను
అనేటటువంటి నిజము తెలుసుకొని తన యొక్క క్రియలను చేస్తాడు. ఎవడు? కర్మయోగమును కర్మ సన్యాసమును రెండిటిని అనుష్ఠానం చేయువాడు. తరువాత పశ్యన్ పశ్యన్ శృణ్వన్ సృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ ప్రవరన్ విసృజన్ గృహ్ణన్ ఉష్మిషన్ నిభిషన్ ఇలా చెప్తారు. పశ్యన్ అంటే సంస్కృతంలో చూడటం. పశ్యతు అంటే చూడు. మనం సామాన్యంగా కొన్ని సంభాషణ శిబిరాల్లో కొన్ని నేర్చుకుని ఉంటాం. పశ్యన్ అంటే చూడటం. శృణ్వన్ అంటే ఏంటి? వినడం. సో పశ్యన్ అంటే చూసేటప్పుడు, శృణ్వన్ అంటే వినేటప్పుడు, స్పృశన్ అంటే తాకేటప్పుడు, జిగ్రన్ అంటే వాసన చూసేటప్పుడు, అస్నన్ అంటే తినేటప్పుడు, గచ్చన్ తిరిగేటప్పుడు, స్వపన్ పడుకునేటప్పుడు, ప్రపలన్ మాట్లాడేటప్పుడు, విసృజన్ విసర్జించేటప్పుడు, గృహ్ణన్ స్వీకరించేటప్పుడు, ఉన్మిషన్ తెరిచేటప్పుడు, నిమిషన్ మూసేటప్పుడు. అంటే మొత్తం కూడా మనం చేసేటటువంటి క్రియలు. ఇలా తన యొక్క అన్ని క్రియల్లో కూడా తానేమీ చేయడం లేదు అనేటటువంటి జ్ఞానము తత్వజ్ఞాని కలిగి ఉంటాడు. నేను చూస్తున్నాను బాగానే ఉంది, కానీ కళ్ళు నేను తెచ్చుకున్నానా? ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు మనం ఒక పువ్వు యొక్క అందాన్ని చూస్తాం. మార్కెట్లో ఏదో పుష్పాల ప్రదర్శన, ఉద్యానవనంలో పుష్పాలను అంటే ప్రదర్శనకు పెడతారనుకుంటా. అవన్నీ చూడడానికి వెళ్తాం. సో ఒక అందమైన ఒక పుష్పాన్ని చూస్తాం, దాని యొక్క పరిమళాన్ని ఆస్వాదిస్తాం, పువ్వును తాకి తలలో పెట్టుకొని సంతోషిస్తాం. మనం ఒక విషయం లోతుగా ఆలోచిస్తే, ఈ పువ్వును ఎవరు సృష్టించారు? మనమైతే సృష్టించలేదు. దానికి సృష్టించాలంటే ఇంకా మనం తోటలో ఉన్న మనమే చేసామని అనొచ్చు. కానీ తోటవాడు చేసినంత మాత్రం రావాలని లేదుగా. ఆ భూమికి ఆ గుణాన్ని ఇచ్చినవాడెవడు? అది పెంచేలాగా చేసేవాడెవడు? ఇవన్నీ వస్తాయి. పువ్వును సృష్టించినవాడు, దానికి ఆ అందాన్ని ఇచ్చినవాడెవరు? పువ్వు అయితే నేనే విత్తనం వేసానండి, అది పెరిగింది అని చెప్పచ్చు. ఆ పుష్పానికి ఆ అందాన్ని ఎవడిచ్చాడు? మనం ఇవ్వలేదు. ఆ పువ్వు అందాన్ని ఇవ్వడమే కాదు, పరిమళ సుగంధమును వెదజల్లే గుణాన్ని ఇచ్చిన వాడెవడు? మార్కెట్లో ఇవాళ రేపు మీకు ప్లాస్టిక్తోనే దొరుకుతాయి. అవి సేమ్ రియల్ పుష్పాలు ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి, కానీ అది ప్లాస్టిక్. అది కానీ అదేమి వాసన సుగంధ ద్రవ్యాలని వెదజల్లదు. కానీ భగవంతుడు సృష్టించినటువంటి పువ్వు నుంచి సుగంధమును వెదజల్లే గుణం ఉంటుంది. ఆ గుణం ఇచ్చిన వాడెవడు? అన్నీ ఆ భగవంతుడే. ఈ పువ్వును చూచుటకు కళ్ళు ఇచ్చిన వాడెవడు? భగవంతుడు. ఇప్పుడు కళ్ళు అందరికీ ఉంటాయండి, గుడ్డివాడికి కూడా కళ్ళు ఉంటాయి, కాకపోతే వాడు చూడలేడు అంతే. ఈ కళ్ళు ఇవ్వడం ఒకటే కాదు, కంటితో చూసే శక్తి కూడా భగవంతుడు ఇచ్చాడు. ఈ అవగాహనతో చూచినప్పుడు అథవా లేక తాకునప్పుడు, వాసన చూసేటువంటి క్రియలో నాది అనేటటువంటి అహంకారమునకు అవకాశం లేదు. నాది అలా అంటే నా కాంట్రిబ్యూషన్ ఉండాలి. అందులో సృష్టించే దగ్గర నుంచి దాన్ని చూసేంత వరకు ఇందులో దేనిలోనూ నాది అనే కాంట్రిబ్యూషన్ లేదు. అన్నీ భగవంతుడు ఇవ్వడం ద్వారా మనం చూస్తున్నాం. తయారు చేసి అన్నీ ఇచ్చినా కూడా భగవంతుడు కళ్ళిచ్చి కంటికి చూసే శక్తి ఇస్తున్నాడు మనకు. మనమే కళ్ళు తెచ్చిపెట్టుకోలేదు. లోపల మనకే కళ్ళు చూసేటటువంటి శక్తి మనం తెచ్చిపెట్టుకోలేదు. భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనం చూస్తున్నాం. కళ్ళే లేదనుకోండి, అన్నీ ఉన్నాయి, చూడలేము. కాబట్టి ఇవన్నీ భగవంతుడిచ్చినవి. కానీ ఇక్కడ నేనిచ్చాను, నేనే చేశానండి అంటే అహంకారం ఉంటుంది. ఇది లోతుగా ఆలోచించేటప్పుడు, వ్యవహారంలో కాదు. మనం తత్వజ్ఞానాన్ని లోతుగా వెళ్ళేటప్పుడు మనము ఈ విధంగా ఆలోచించాలి. అదేవిధంగా తినే విషయం చూద్దాం. ఈ ప్రపంచంలో ఎంతోమంది ప్రజలకి 2 పూట్ల ఆహారం తినేదానికి గతి కూడా లేక పరుల వద్ద చేయి చాపి నిలబడుతున్నారు. అయితే భగవంతుడు నాకు 3 పూట్ల తినటకు సరిపోనటువంటి ఆహారాన్ని సమకూరుస్తున్నాడు అనేటటువంటి అవగాహనతో మనం భోజనం చేస్తే అదొక మహాయజ్ఞం అవుతుంది. ఇక నిద్రలో మనం భగవంతుడికి అతి సమీపంలో ఉంటాం. ఎంతోమందికి
నిద్ర కూడా రాదు. మీకు చాలామంది శ్రీమంతుల ఇళ్ళలో చూడండి, వాళ్ళకి నిద్రపోవడానికి చాలా ఏడుపులు వేస్తారు. అదే చాలా కష్టపడి ఏమి డబ్బులు ధనం లేని వాడికి, దరిద్రంలో ఉన్నవాడికి ప్రశాంతంగా నిద్రపడుతుంది. సో నిద్రపోవడం కూడా అందరికీ భాగ్యం రాదు. వయసు అయిపోయింది అనుకోండి, అస్సలు నిద్ర రాదు. 2 నుంచి 3 గంటలు మెలకువ వస్తూనే ఉంటుంది. ఇలా ఒకవేళ నిద్ర రాకుంటే, రాత్రంతా కలలోనే గడిచిపోతే, దీనిని మనం ఊహించుకోవడమే కష్టం. పుట్టినప్పుడు మనకు తెలియకుండానే శ్వాసను తీసుకోవడం ప్రారంభమవుతుంది. నిద్రలో కూడా మనకు తెలియకుండానే మన శ్వాసక్రియ జరుగుతూ మరియు అది నిరంతర ప్రక్రియ. అయితే ఆ శ్వాసక్రియ ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికీ తెలీదు. పుట్టడం మనకు గ్యారంటీ అండి, 9 నెలల్లో మనం పుడతామని గ్యారంటీ. చావడం, ఎప్పుడు చనిపోతామో ఎవరికీ తెలియదు. ఈ విధంగా మన ప్రతి ఒక్క క్రియలోనూ ఆ విశ్వశక్తి అయిన భగవంతుడి యొక్క అనుసంధానమే నిజమైన కర్మయోగము. అన్నీ భగవంతుడే చేయిస్తున్నాడు. మనం లోతుగా ఆలోచిస్తే ఈ సత్యం మనకు బోధపడుతుంది. ఇక్కడ నేనేం చేయడం లేదు, నా కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు క్రియలో. అన్నీ భగవంతుడు సపోర్ట్ చేయడం వల్ల నేను చేస్తున్నాను. ఒక సుందరమైన జలపాతాన్ని చూడడానికి వెళ్తాను. జలపాతం మనకు సృష్టించిన వాడెవడు? భగవంతుడు. జలపాతం దగ్గర మనం తీసుకెళ్ళిన తర్వాత మనం చూడాలంటే రాత్రిపూట జలపాతం కనిపిస్తుందా? కనిపించదు. జలపాతం పైకి లైట్ వేయాలి, అంటే సూర్యుడు లైట్ పడాలి దానిపైన. సూర్యుడు వెలుగు దానిపైన ప్రసరింపజేసి మనకు కళ్ళిచ్చి, కళ్ళకు చూడగలిగే శక్తి ఇచ్చి, శబ్దాన్ని వినగలిగే శక్తి ఇస్తే అక్కడ జలపాతాన్ని చూసేటటువంటి క్రియ మనం చెయ్యగలుగుతాం. ఇందులో మన కాంట్రిబ్యూషన్ ఏమీ ఉండదు. అలాగా భగవంతుడే విశ్వశక్తి అయి నా చేత అన్నీ తిరిగే క్రియలలో సహాయం చేస్తూ నా చేత క్రియలు చేయిస్తున్నాడు. నేను ఏమీ చేయడం లేదు. ఈ అవగాహన అనేది చాలా ప్రధానము. కర్మయోగికి ఇది అవసరము అంటాడు భగవంతుడు. ఇక్కడ కర్మయోగి అన్నప్పుడు సన్యాసి అనుకోవద్దండి. కర్మయోగి అంటే 2 ఉంటాయి. కర్మ అనుష్ఠానము, కర్మ సన్యాసము 2 ఒకే చోట ఉంటాయి. ఒకదాని ఒకటి వదిలి ఇంకోటి ఉండదు. రెండింటినీ సపరేట్గా మాట్లాడడం తగదు. భగవంతుడు మనకు అమూల్యమైన చేతులు ఇచ్చాడు. చూడండి, మిగిలిన ఏ ప్రాణికి కూడా చేతులు ఉండవు. కోతులకు ఉంటాయి, కానీ ఆ చేతుల్ని కూడా కాళ్ళలాగే వినియోగించుకుంటుంది. మనలాగా మంచి మంచి పనుల కోసం ఏం చేతులను ఉపయోగించదు. భగవంతుడు సృష్టించినటువంటి 84 లక్షల జీవరాశుల్లో మనిషికి తప్ప వేరే ఏ ప్రాణికి చేతుల యొక్క సౌఖ్యం ఉండదు. వాళ్ళకి కాళ్ళు మాత్రమే ఉంటాయి. ఒకవేళ శరీరం పైన ఏదో ఒక చిన్న పురుగు కూర్చొని పుట్టి రక్తం పీలుస్తుంది అనుకోండి, దాన్ని త్రోలగలటువంటి శక్తి ప్రాణులకు ఉండవు, పాపం, పరిమితం. అయితే ఇంత అమూల్యమైనటువంటి చేతులను భగవంతుడు మనకు అనుగ్రహించాడు. అత్యంత సూక్ష్మ ఇంద్రియమైనటువంటి కంటిని రక్షించేటటువంటి రెప్పలను అది నిరంతరం తెరిచి మూసుకోవడం వల్లనే కంటికి రక్షణ. ఒకవేళ కంట్లో ఏదైనా ధూళి పడింది అనుకోండి, మనకు తెలియకుండానే కంటిలోకి నీళ్లు సరఫరా చేసి ఆ ధూళిని బయటికి పారవేసి మనల్ని రక్షిస్తుంది. ఈ అపూర్వమైనటువంటి యంత్రాన్ని తయారు చేసినటువంటి శిల్పి ఆ భగవంతుడే. ఈ అవగాహన, ప్రతి ఒక్క పనిలోనూ ఈ అవగాహన ఉండాలి. మన యొక్క ప్రతి ఒక్క ఇంద్రియములోనూ కూడా ఇంద్రియాల్ని ఆపరేట్ చేసేటటువంటి, నియంత్రించేటటువంటి దేవతలు ఉన్నారు అని వెనక చాలాసార్లు విశ్లేషించుకున్నాం. ఉదాహరణకు సూర్యుడిది కంటిని నియంత్రిస్తాడు. ఎందుకంటే కళ్ళు కనిపించాలంటే లైట్ ఉండాలిగా. చీకట్లో మనకు కళ్ళు బాగా పనిచేసినా కూడా కళ్ళు పనిచేయవు, మనం చూడలేం. కళ్ళు బాగా పనిచేస్తాయి నాది, కానీ చీకట్లో కనిపించదు. చీకట్లో కనిపించాలంటే ఏం చేయాలి? వెలుగు రావాలి. సూర్యుడు మన కంటిని నియంత్రించే దేవత. చంద్రుడు చెవులను నియంత్రించే దేవత. వాక్యూమ్లో ఉన్నాం అనుకోండి, మనకేం వినిపించదు. అద్దాల ఇంట్లో ఉన్నాం అనుకోండి, బయట ఏం జరుగుతుందో మనకు కనిపించదు. వరుణుడు నాలుక పైన రుచి గ్రహించాలంటే వరుణుడు. ఇంద్రుడు చేతులకు అధిపతి. ఇలా మన క్రియ వెనుక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి పనిచేస్తూ ఉంటుంది అంటాడు భగవంతుడు. ఈ అవగాహన లేకపోతే
స్వార్థం పెరిగిపోతుంది, అహంకారం పెరిగిపోతుంది. తద్వారా మనం జ్ఞానము వైపు అడుగు వేయలేము. నేను చేస్తున్నాను, నేనే చేశాను, నా వల్లనే జరిగింది, ఇలాంటి వచ్చిందనుకోండి, ఇక మనం దేవుడు అవసరం ఏముంది నాకు, అటు వెళ్ళిపోతాం. కానీ లోతుగా ఆలోచిస్తే నేనేం చేయడం లేదు అన్న సత్యం మనకు బోధపడుతుంది. ఈ యొక్క భగవద్గీత శ్లోకం ద్వారా ఈ శ్లోకాన్ని మనము పట్టి బాయపాఠం చేసి మనం తల్లో పెట్టుకోకపోయినా పర్లేదు, విషయాన్ని తెలుసుకుంటే చాలు. మనము విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం, దాన్ని బట్టి పట్టడం ముఖ్యం కాదు. బట్టి పట్టామనుకోండి, మనకన్నా బాగా చెప్తుంది టేప్ రికార్డర్ కానీ MP3 ప్లేయర్ కానీ ఈ అర్థం దానికి తెలియదుగా. చిన్నప్పుడు ఇవన్నీ కూడా బైహార్ట్ చేయిస్తారు. ఎందుకోసం అంటే పెద్దయినాక పుస్తకం అక్కర్లేదు, కానీ మనం ఇప్పుడు బైహార్ట్ చేయలేం, కానీ పుస్తకం అవసరం. పుస్తకంలో ఇప్పుడు MP3 మన యొక్క భగవద్గీత శ్లోకాన్ని పెట్టుకోవచ్చు. దాన్ని చదవడం వల్ల ఏం పెద్ద ప్రయోజనం లేదు, చదివిన తర్వాత దాంట్లో ఉన్న అర్థం తెలుసుకోవడం వల్లనే ప్రయోజనం. చిన్నప్పుడు పుస్తకాల్లో అన్నీ మనకు 10వ తరగతి వరకు చదువుతాం. చదివిన తర్వాత ఎవరైనా ఏ బాబు 10వ తరగతి చదువుతున్నాం ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి, లేదండి అది పోయిన సెమిస్టర్కి అయిపోయింది, ఈ సెమిస్టర్కి లేదు అంటారు. మరి దేనికోసం చదువుతున్నాం? జ్ఞానం పెంచుకోవడానికేగా. ఇప్పుడు మార్కుల కోసం తెచ్చుకోవడం అయిపోయింది. అది లేదండి, ఇట్స్ నాట్ ఇన్ సిలబస్, ఈ సెమిస్టర్లో లేదు, అది నా క్లాసుకు సంబంధించింది కాదు. ఎందుకంటే మనం చదువుతున్నాం, కానీ దేనికోసం చదువుతున్నాం? జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం చదవట్లేదు, మార్కుల కోసం చదువుతున్నాం. ఇక్కడ అంతే, మనం భగవద్గీత కానీ విష్ణు సహస్రనామాన్ని కానీ ఏ గ్రంథాన్ని కానీ ఎందుకోసం చదువుతున్నాం? పుణ్యం కోసం చదువుతున్నాం, జ్ఞానం పెంచుకోవడం కోసం కాదు. పుణ్యం వస్తుంది, ఎప్పుడు వస్తుంది పుణ్యం? జ్ఞానం పెంచుకున్న తర్వాత. వేరే ఏ దేశంలో కూడా, మన దేశంలో చూడండి, ఎక్కువ చదువుతున్న కొద్దీ నిరుద్యోగం పెరిగిపోతుంది. వేరే దేశాలు అలా కాదు, ఎక్కువ చదువుతున్న కొద్దీ ఏమవుతుంది? అవకాశాలు పెరుగుతాయి. మన దేశంలో అవకాశాలు పెరగడం లేదు. ఎందుకోసం? అవకాశాలు పెంచేటటువంటి చదువులు మనం చదవడం లేదు. ఆ వాల్యూ అనేది చదువుల్లో లేదు. బుక్కిష్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ప్రతి ఒక్కడికి ఎవడో ఒకడు నాకు ఉపాధి కల్పించాలని చూస్తామే కానీ, ఇంత చదివాం కదా, మన ఉద్యోగాన్ని మనం చేసుకోలేమా? మనం ఉపాధి ఏమీ చదవనటువంటి వెనకటికి కులవృత్తులు చేసుకునేవాడు, ఒక గడ్డం గీసుకునేవాడు, ఎవడి ముందు చేయి చాపేవాడు కాదు, అతని ఉద్యోగాన్ని అతనే చేసుకునేవాడు, కులవృత్తులు కానివ్వండి. ఇప్పుడు ఇంత చదివినా కూడా ఎవడో నాకు ఉద్యోగం ఇవ్వాలి అని మనం ప్రాకులు ఆడుతున్నామంటే మన జ్ఞానం ఏ పాటిదో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కేవలం చదవడం, గ్రంథార్థానికో లేకపోతే వాదోపవాదానికో ఏదో చిన్న పుణ్యం వస్తుందనో ప్రాకులాడడం వ్యర్థం. ఒక రాజు దగ్గర నెల రోజులు రాజు కోసం తిరిగి, రాజు చివరిగా నీకేం కావాలంటే నాకు ఒక బస్తా బియ్యం ఇప్పించండి అని అన్నాడంటే ఎవడో వెనకడికి. అలాగా అన్నీ మనం భగవంతుని ఆశ్రయిస్తూ చివరిగా నాకు పుణ్యం ఉంటే చాలు అని అడగడం అలాగే ఉంటుంది. జ్ఞానం పెంచుకోవడం ద్వారా, పుణ్యం ఉండేది జ్ఞానం పెంచుకోవడానికి. చిన్నపిల్లలను గుడికి తీసుకెళ్తాం, వాళ్ళ గుడికి వస్తారా? ప్రసాదం పెడతారంటే వస్తారు. ఇక్కడ కూడా ఆధ్యాత్మిక గ్రంథాల్లో జ్ఞానం పెంచుకోవడానికి చదవండి, ఎవరు చదవడు. పుణ్యం వస్తుందంటే అప్పుడు చదువుతాడు. అలాగైనా సరే చదువుతాడు కదా, ముందు అతనికే తెలుసుకుంటాడు ఇది జ్ఞానం పెంచుతుంది అని పెద్దవాళ్ళు ఇలా చేశారు. కావున కేవలం మనం పుణ్యం కోసమే పాకులాడ్డాం అనుకోండి, వచ్చే ప్రయోజనం చాలా అల్పం. అందుకే భగవంతుడు అంటాడు, ఏదైనా ఒక కర్మ చేసేటప్పుడు కర్మ సన్యాసం, దానికి ఏం ఫలం వస్తుంది, ఎంత పుణ్యం వస్తుంది ఆలోచించకు. రెండవది, చేసేటటువంటి పని నేను అభివృద్ధి పదంలో తీసుకెళ్లేట్లుగా ఉందా అని చెక్ చేసుకో అంటాడు. తర్వాత శ్లోకం చూద్దాం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న సపాపేన పద్మపత్రమిమాంబసః అంటాడు భగవంతుడు. ఇక్కడ మనం పూజను ముగించే సందర్భంలో చాలామంది ఈ యొక్క సంస్కారాలు చేస్తుంటారు. ఉపనయన సంస్కారము, వివాహ సంస్కారము, ఏదో ఇంట్లో సత్యనారాయణ వ్రతం అన్నీ చేస్తూ ఉంటారు. చివరిలో ఏం చేస్తారు? ముగించేటప్పుడు శ్రీకృష్ణార్పణమస్తు అంటాడు. అంటే దీని అర్థం ఏంటి? ఆ భగవంతుడి యందు ఇది అర్పితమవ్వని, సమర్పితమవ్వని అని అర్థం. అర్పించడం అంటే ఏంటి?
ఈ కర్మను, ఈ సత్యనారాయణ వ్రతం కానీ, ఏదో ఒక చిన్న పూజ కానీ, హోమం కానీ, భగవంతుడు తన యొక్క పూజారూపముగా నాచే నా యొక్క ఉద్ధారము కొరకు అతనే చేయించుకున్నాడు అని అర్థం. శ్రీకృష్ణార్పణమస్తు అంటే అర్థం ఇది. చివరిలో శ్రీకృష్ణార్పణమస్తు, అబ్బా ఇంక చాలా 3 గంటలు చాలా అయిపోయింది, లేచామని అనుకోవడం చాలామంది. కానీ దాన్ని ఎందుకోసం చెప్తున్నామో తెలియదు అనుకోండి, మనకి ఏం అవగాహన ఉండదు. కాబట్టి భగవంతుడా అన్నీ నీకు సమర్పించాను, నీకోసమే, నీ పూజారూపం కోసమే, నన్ను మంచి మార్గంలో నడిపించడం కోసమే నేను చేశాను, నా ద్వారా నువ్వు చేయించుకున్నావు తండ్రి అని చెప్పడం. ఇది సంకల్పం వెనుక ఉన్నట్టు ఉద్దేశం. ఈ విధంగా మనం కర్మ చేసినప్పుడు ఎలాంటి కర్మలోపము మనకు అంటుకోదు. నేను, నాది, నా వల్లనే జరిగింది అనేటటువంటి అహంకారము దరిచేరదు. అందుకే ఏ పని చేసినా కూడా శ్రీకృష్ణార్పణమస్తు, దానం ఇచ్చామా కృష్ణార్పణమస్తు అంటే నీకోసం, నా యందు నువ్వు చేసుకున్నావు నాయన, నేనేం చేయలేదు అనేటటువంటి సంకల్పం దాని వెనుక ఉన్నది. ఇది ఆనందమైన స్థితి. తామరాకుపై నీరు ఉన్నను కూడా ఎట్లా అది ఏ విధంగా అంటించుకోదు, అదేవిధంగా కర్మ చేస్తూ కర్మతో పాటు ఉంటూ అంటించుకోకుండా ఉండటమే ఈ అవగాహనతో మాత్రమే సాధ్యపడుతుంది. చాలా మంచి శ్లోకం. తరువాత మరొక శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే అంటాడు భగవంతుడు. శాస్త్ర సాంప్రదాయం వలె మనం ఏదైనా సరే పూజ ఇంట్లో వ్రతం చేయిస్తాం. కేదార వ్రతం కానివ్వండి, సత్యనారాయణ వ్రతం కానివ్వండి, ఏదైనా వ్రతం చేసిన తర్వాత ఏం చేస్తారు, కథ చదువుతారు. చివరిలో సత్యనారాయణ వ్రతంలో కథ ఉంటుంది. అంటే ఏంటి, ఇది ఎవరు చెప్పారు, ఎవరు మొదట ఆచరించారు, ఇవన్నీ ఉంటాయి. ధర్మరాజు విన్నాడు, శ్రోతలు సౌనకులకు చెప్పారు, అది అట్లే ఎవరు చేశారంటే మొదట ధర్మరాజు చేశాడు, ఈ విధమైనటువంటి ఫలం పొందాడు. వినాయక చవితి కథలో కానివ్వండి, సత్యనారాయణ కథలో కానివ్వండి, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. శాస్త్రంలో ఒక సాంప్రదాయం ఉంది. అంటే ఒక విషయం చెప్పి చివరిగా ఆ విధంగా ఆచరించిన వారి గురించి చెప్పి మనకు ఆ ఆచరణ పైన విశ్వాసం వచ్చేటట్లు చేస్తారు. దీన్ని ఏమంటామంటే అర్థవాదం అని అంటారు. అంటే ఏ విషయమైనా కూడా మొదట మనమే ఆచరించాలనుకోండి, అది మనం కరెక్ట్గా ఆచరిస్తున్నామా లేదా, నిజంగా ఇది జరుగుతుందా మనకు తెలియదు. అయితే ఇది వెనకటి నుండి ఆచరణలోకి వస్తున్న విషయం అన్నప్పుడు, వెనక అందరు చేశారా, సో కాబట్టి మనము చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫలం వచ్చి ఉంటుంది కాబట్టి మనము చేద్దామని చెప్పేసి ధైర్యం పెరుగుతుంది. సో వెనకటికి ధర్మరాజు ఆచరించాడు, ధర్మరాజు ఆచరించాడు, అతను రాజ్యాన్ని పొందాడు, కాబట్టి మనం కూడా చేద్దాం. ఇంతవరకు ఎవరు ఆచరించలేదండి, మీరే ఫస్ట్ టైం అన్నారనుకోండి, అవును ఇది మనం చేయగలమా, నిజంగా చేస్తే ఫలం వస్తుందా, ఎవరు చేయలేదంటే మనకు మాత్రం ఏమొస్తుంది, ఇలాంటి ప్రశ్నలు బయలుదేరుతాయి. కాబట్టి ధైర్యాన్ని పెంచడం కోసం ఎవరు దాన్ని ఆచరించారు అని చెప్పేసి కథలో పురుగుగా చెప్తారనమాట. దీన్ని అర్థవాదం అంట. అదేవిధంగా కృష్ణుడు ఇచట జ్ఞానులు సన్యాసయుక్తమైనటువంటి కర్మయోగమును ఆచరించడాన్ని ప్రస్తావిస్తాడు. అంటే ఇది మీరు మొదట చేయడం కాదు, ఈ కర్మ సన్యాసము కర్మయోగం మీరేం మొదటే చేయడం లేదు, ఎందుకంటే చాలామంది ఆచరించారు, దాని గురించి ఇక్కడ ప్రస్తావిస్తాడు. యోగులు ద్వంద్వాతీతమైనటువంటి ఫలముపై కోరిక లేకుండా, వాళ్ళ సంకల్పం ఎలా ఉంటుందంటే, నాలోని భగవంతుడు తన యొక్క పూజను నా ద్వారా నా యొక్క అభివృద్ధి కొరకు చేయిస్తున్నాడు. ఇప్పుడు టీచర్ ఉంటాడు అనుకోండి, టీచర్ ఏం చేస్తాడు, పాఠం చెప్తాడు. ఎవరి కోసం చెప్తాడు, పిల్లల కోసం చెప్తాడు. ఎందుకోసం చెప్తాడు, పిల్లల అభివృద్ధి కోసం చెప్తాడు. అతని టీచర్కి ఏం కావాల్సిన అవసరం లేదు, కానీ పిల్లలు అభివృద్ధికి రావాలని చెప్పి వారి చేత పని చేయిస్తాడు, చదివిపిస్తాడు. అదేవిధంగా మనం కూడా భూమిపైన ఈ ఒక శిక్షణను తీసుకోవడానికి వచ్చాం. నా లోపల భగవంతుడు ఉండి తన యొక్క పూజను నా ద్వారా నా యొక్క అభివృద్ధి కొరకు చేయిస్తున్నాడు. ఇక్కడ పూజ అంటే మనం రోజు చేసుకునే పూజ అని అనుకోకండి. పూజను సంస్కృతంలో ఏమంటామంటే యజ్ఞము అంటాం.
యజ్ఞము అంటే ఏంటి? మనం చేసే ప్రతి ఒక్క పని కూడా యజ్ఞమే. మనం మనం ఇతరులకు సహాయం చేయడం యజ్ఞమే. ప్రతి ఒక్కదాన్ని పూజ అని అంటాం. కేవలం గుళ్ళో మనము దేవుడి గుళ్ళో లేక మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి గదిలో చేసేవి మాత్రం అనుకోకండి. పూజ అంటే భగవద్గీతలో మనం చూసేటప్పుడు మనం చేసే ప్రతి కార్యమును అని అర్థం. నా యొక్క అభివృద్ధి కొరకు భగవంతుడు చేయిస్తున్నాడు అని తెలుసుకొని కర్తవ్య దృష్టితో చేత కర్మలు చేస్తారు. ఎవరు? యోగులు. వారికి అహంకారము మరియు మమకారము రెండూ ఉండవు. అహంకారము, మమకారం అంటే ఏంటి? అహం అంటే ఏంటి సంస్కృతంలో? నేను. మమ అంటే మా యొక్క, నా యొక్క. మమ నామ, నా యొక్క పేరు. మమకారం అంటే నేను నాకు, నేను నాకు. ఈ రెండు కూడా ఉండవు. దీని ద్వారా మనస్సు స్వచ్ఛమవుతుంది. స్వచ్ఛమైన మనస్సుకు మాత్రమే స్వచ్ఛమైన విషయాలను గ్రహించేటటువంటి శక్తి ఉంటుంది. మన మనస్సంతా కూడా కలుషితమైందనుకోండి, ఆ సమయంలో గ్రహించే విషయాలు కూడా కలుషితమే అవుతాయి. స్వచ్ఛంగా ఉందనుకోండి, ఇప్పుడు మనం చేతులు స్వచ్ఛంగా కడుక్కుంటాం. ఎందుకు? స్వచ్ఛమైన ఆహారం తినడానికి. చెయ్యంత అపరిశుభ్రంగా ఉందనుకోండి, ఎంత స్వచ్ఛమైన ఆహారం అయినా కూడా అది కూడా కలుషితమే అవుతుంది. స్వచ్ఛమైన విషయమును గ్రహించడం అంటే మన ఋషిమునులు ఏ అర్థంతో మనకు విషయాలను చెప్పారో అదే అర్థంతో గ్రహించడం. అది ఎలా అంటే, మీకు ఒక ఈశావాస్యోపనిషత్తులో ఒక శ్లోకం ఉంది, ఒక విషయం వస్తుంది. కురువన్నే ఇహ కర్మాణి అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కర్మ చెయ్యి అని అర్థం. అప్పుడేమనిపిస్తుంది? ఇక్కడ కర్మ చెయ్యి అంటే అర్థం ఏంటి? చాలామంది ఏం చేస్తారు, ఎక్కడో కర్మ చేయడానికి కుదరదండి, మనం భూమిపైన మాత్రమే కర్మ చేయగలం కాబట్టి భూమిపైన అని అర్థం అంటారు చాలామంది. సరే, భూమిపైన అంటే ఎక్కడ చేయాలి? అమెరికాలో చేయాలా? ఆస్ట్రేలియాలో చేయాలా? లేదు లేదు లేదు, భారతదేశంలోనే చెయ్యాలి. వేరే ఏ దేశంలో కర్మ చేసినా కూడా అది ఫలించదు. కాబట్టి ఏం చేసినా కూడా భారతదేశంలోనే చేయాలని కొంతమంది వర్ణిస్తారు. భారతదేశంలో ఎక్కడ చేయాలి? బాంబేలో చేయాలా? కేరళలో చేయాలా? నో నో నో, అక్కడంతా చేయడానికి కుదరదు. మీరు ఏదైనా కర్మ చేసేట్లుగా చేయాలంటే కాశీలో కానీ, రామేశ్వరంలో కానీ, త్రయంబకేశ్వరంలో కానీ, తిరుమలలో కానీ, బద్రీలో కానీ చేయాలి. పుణ్యక్షేత్రాల్లో చేయాలి అని అంటారు. సరే, పుణ్యక్షేత్రాల్లో ఎక్కడ చేయాలి? ఇక పుణ్యక్షేత్రాలు మనం తిరుమల వెళ్ళామనుకో, అక్కడ ఎక్కడ చేయాలండి? అక్కడ గుళ్ళోనే చేయాలంటే మీరు రూమ్లో చేసుకుంటే కుదరదు. ఇలా ఎవరికి తోచిన అర్థాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఈ విషయాన్ని చెప్పిన వాడెవరు, వాడు ఎక్కడ చేయమన్నాడు, అది ముఖ్యం. ఇక్కడ కర్మ చెయ్యి అన్నాడు. మనం లోతుగా ఆలోచించాం. ఇక్కడ అంటే ఎక్కడండి? దానికి ఊరు లేదు, పేరు లేదు. ఇప్పుడు నేను ఇక్కడ అన్నారనుకోండి, బెంగళూరులో నా ఇంట్లో అని అర్థం. ఇక్కడ అంటే ఏంటి? నా కంటి ఎదురుగా ఏది కనిపిస్తుందో అక్కడ అని అర్థం. నా కంటి ఎదురుగా ఏముంది? ఏ స్థలం ఉంది అంటే బెంగళూరులో నా యొక్క ఈ స్వగృహంలో అని అర్థం. నేను వేరే ఊరికే కాశీకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ అంటే అర్థం ఏంటి? కాశీలో అని అర్థం. ఇక్కడ అంటే నేను ఎక్కడో ఉన్నానో అక్కడ అని అర్థం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పిన వాడు ఎక్కడుండి చెప్పాడు అని చూడాలి. అంటే ఎక్కడుండి చెప్పాడంటే అతని కంటి ఎదురుగా ఏముంది? స్వయంభూ మనవు ఈ అసుర శక్తి నుంచి ఈ జగత్తును రక్షించు అని భగవంతుడి యందు మనస్సు పెట్టి చెప్పినటువంటి శ్లోకాలు ఇవి. అపౌరుషేయం, అదేది కంపోజ్ చేసుకున్నవి కాదు, నోట్ నుంచి వచ్చినవి. ఎక్కడున్నాడు అతను? అతని ఎదురుగా ఏముంది అంటే స్వయంభూ మనవు ఎదురుగా భగవంతుడున్నాడు. ఎందుకంటే అతను భగవంతుడిలో మనసు పెట్టి చేశాడు కదా. నేను బెంగళూరులో ఉన్నా, నా కంటి ఎదురుగా బెంగళూరు ఉందంటే బెంగళూరులో అర్థం. అతడు కళ్ళు మూసుకొని భగవంతుని చూస్తూ చెప్తున్న మాటలు కాబట్టి కంటి ఎదురుగా ఏముంది? భగవంతుడు. అంటే అర్థం ఏంటి? భగవంతుడిలో మనస్సు పెట్టి కర్మ చెయ్యని అర్థం. అది బద్రీ కాదు, భూమి కాదు, తిరుమల కాదు, ఏది కాదు. అంటే ఆ శ్లోకం చెప్పిన వాడు ఏ అర్థంలో చెప్పాడో దానిని చూసుకొని మనం అర్థం చేసుకోవాలి. కానీ మనకు వచ్చిన అర్థాలన్నీ చెప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు. అంటే ఈ శ్లోకంలో ఎవరు చెప్పినా కూడా ఇలాగా చేసుకోవాలి.
లేదంటే ఏమవుతుంది, మనకు అపార్థాలు ఎక్కువైపోతాయి. ఎందుకోసం చెప్పాడు, ఇవన్నీ చాలా పెరిగిపోతాయి. ఈ విధంగా అర్థం చేసుకోవాలంటే మనం మన మనస్సు ఋషిమునుల మనస్సుకు జత కలగాలి, అంటే ట్యూనింగ్ అవ్వాలి. వాళ్ళ మనసుతో మనకు ట్యూనింగ్ అవ్వాలి, లేదా మనం వారి స్థాయికి వెళ్ళి ఆలోచించాలి. లేకపోతే ఏమవుతుంది, నిజమైన విషయాన్ని గ్రహించడం కుదరదు. ఒక్కొక్కరు ఒకలా చెప్తారు. టీవీలో చూస్తుంటాం, మీరు 2 ఒత్తుల దీపాన్ని వెలిగించండి అని ఒకడు అంటాడు, లేదు 3 ఒత్తులు వెలిగించాలంటాడు, లేదు ఒకటి సరిపోతుంది అంటాడు. ఎవడికి వచ్చింది వాడు చెప్తూ ఉంటారు. కాకపోతే మనం ఏం చేయాలి, దేవుడి ముందు దీపం వెలిగించడం ముఖ్యం, కానీ ఎన్ని ఒత్తులు అని ఎక్కడా లేదు. కామన్ సెన్స్తో ఆలోచిస్తాం. ఎన్ని ఒత్తులు పెట్టినా కూడా భగవంతుడైతే స్వీకరిస్తాడు. మనకి జ్ఞానం లేదు, సరే భగవంతుడికి లేదా, భగవంతుడు అడ్జస్ట్ చేసుకుంటాడు. నాకేం తెలియదని భగవంతుడే స్వీకరిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం కొద్దిగా వివేక ప్రజ్ఞతో ఆలోచించి చేయాల్సినవి. లేకపోతే ఏమవుతుంది, ఎవరెవరు చెప్పిన మాటలో విని మనల్ని మనం కన్ఫ్యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కృష్ణుడు అంటాడు, యోగులు కూడా అహంకారం మమకారం వదిలి సంగం త్యక్త్వా భగవంతుని పైన సమర్పణ బుద్ధితో దైహికంగా, మానసికంగా, బౌద్ధికంగా మరి ఇంద్రియాల చేత కర్మాచరణను చేస్తారు. ఈ విషయాన్ని మరింత వివరంగా తర్వాత శ్లోకాలలో చెప్తారు. సో జ్ఞానులు ఏం చేస్తారు, దైహికంగా శారీరకంగా చేసే పనులు కానివ్వండి, మానసికంగా ఆలోచించే పనులు కానివ్వండి, బౌద్ధికంగా అంటే బుద్ధితో ఆలోచించే పనులు కానివ్వండి, ఇంద్రియాలతో చేసే పని కానివ్వండి, అన్నీ కూడా భగవంతుడే చేయిస్తున్నాడు, భగవంతుడి కోసమే చేస్తున్నాము అని దాన్ని చేసి అది వారి సంకల్పం అలా ఉంటుంది. మనం కూడా అలా అనుకోవచ్చు కదండి అంటూ అనుకోవచ్చు, చాలా మంచిదే. కాకపోతే భగవంతుడి కోసం చేయిస్తున్నానని మనం చెడ్డ పనులు చేయలేంగా. భగవంతుడి కోసం నేను ఎందుకు చెడ్డ పని చేయాలి? ఇప్పుడు ఒక విషయంలో నాకు ఏది, ఇప్పుడు నేను జ్యోతిష్యం చెప్తున్నానండి, జ్యోతిష్యంలో నాకు ఎవరి దగ్గర ₹1 తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని సంకల్పం చేసుకున్నప్పుడు నేను శాస్త్రంలో ఉన్నవే చెప్పాలి. ఎవరినో మెప్పించడానికో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఏదైనా కావాలంటే చెప్పాలి. అలాగే భగవంతుడిని అతన్ని ప్రసన్నుడిని చేసుకోవాలి అంటే మనం చెడు పనులు ఎందుకు చేస్తాం? చేయం కదా. అంటే ఒక రకంగా మనం మంచి మార్గంలో వెళ్ళడానికి కూడా కారణమవుతుంది. మన కోసం మనం చేసుకోవాలంటే ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్ళాలి. భగవంతుడి కోసం నేను చేస్తున్నానండి, నా కోసం ఏం చేసుకోవట్లేదు అంటే తప్పుడు మార్గానికి ఎందుకు వెళ్తాం? వెళ్ళాం. అందుకే అహంకారము మమకారాన్ని రెండిటినీ వదిలి భగవంతుడి యందు సమర్పణా బుద్ధితో దైహికంగా, మానసికంగా, బౌద్ధికంగా ఇంద్రియాల చేత కర్మాచరణ చేస్తారు. సో వాళ్ళు చేశారు కాబట్టి ఇదేం బ్రహ్మ విద్య అయితే కాదు, నువ్వు మొదట చేసేవాడు కాదు, కాబట్టి నువ్వు కూడా చెయ్యవచ్చు అనేటటువంటి అర్థంలో భగవంతుడు ఈ శ్లోకాన్ని చెప్పాడు. ఇది కొన్ని శ్లోకాలు, ఇంకా చాలా శ్లోకాలు, చాలా మంచి మంచి విషయాల్ని, తత్వాన్ని చెప్పేటటువంటి శ్లోకాలు ఉన్నాయి. అది తర్వాత క్లాస్లో మనం చెప్పుకుందాం. తర్వాత క్లాస్లో మన మనిషి భగవంతుడు మంచివాడైతే మన దగ్గర మంచి పనులే చేయించవచ్చు కదా. చెడు పనులు ఎందుకు భగవంతుడు చేయిస్తున్నాడు నా చేత? చెడు పనులు చేయించడమే కాకుండా దానికి శిక్ష కూడా వేస్తున్నాడు. సో ఇది అందరికీ ఉన్నటువంటి ప్రశ్నలు. కొంతమంది భగవంతుడే చేయిస్తున్నాడు అంటారు, భగవంతుడే చేయిస్తే చెడు పనులు ఎందుకు చేయిస్తున్నాడని కొంతమంది అంటారు. ఇవన్నీ ఆ తర్వాత శ్లోకంలో మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఇక్కడితో దీంతో ముగిద్దాం. శ్రీకృష్ణ అర్పణమస్తు.